నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం వరద ముంపు బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శ 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ హవ్వా అతుకుల పైపులతో యోగా షెడ్ నిర్మాణమా పట్టించుకోని అధికారులు సర్వత్రా విమర్శలు ప్రపంచం గర్వించదగ్గ మహనీయుడు అబ్దుల్ కలాం కొనియాడిన బాపట్ల జిల్లా వైసీపీ నాయకుడు చెల్లా రామయ్య కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కోసం అప్లై చేసుకోండి శ్రీ వాసవి నగర్ కాలనీ వాసులకు వాటర్ వర్క్స్ డీజీఎం మహేష్ సూచన ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం నగరంలో వరద ముంపున గురైన కుటుంబాలను మాజీ మంత్రి పరిటాల సునీత టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పరామర్శించారు ఈ సందర్భంగా పరిటాల రవి చారిటబుల్ ట్రస్ట్ తరపున దాదాపు 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడతారు ఈ రోజుకు ఇప్పుడు మేము వెళ్ళి డోర్ టు డోర్ వెళ్తే కూడా కనీసం వాళ్ళ మొహంలో కళ అనేది లేదు ఎందుకంటే వాళ్ళు ఏడ్చి అలసిపోయారు మొత్తం ఇళ్లలో ఉండేటువంటి నానిపోయి కట్టుకునే బట్టలు కూడా లేకోకుండా అన్ని రకాలుగా నానిపోయి తినడానికి కూడా తిండి లేక కనీసం తినేకి ఎవరైనా అన్నం పెడితే కూడా తినే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు అంటే అంత బాధలో వాళ్ళందరూ ఉన్నారు మేము కూడా వరదలు వచ్చినప్పుడు నేను కానీ శ్రీరామ్ బాబు ఇక్కడ కూడా వచ్చి 3 రోజులు తిరిగినాం మాకన్నా ముందే ఇక్కడుండే తెలుగుదేశం లీడర్లు మహిళలు యూత్ వాళ్ళ వంతు వాళ్ళు కూడా కష్టపడే ప్రతి డోర్ టు డోర్ కూడా కష్టపడి ఎవరైతే ఇళ్లలో ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బయటకు పంపించి దాంతోపాటు కంటిన్యూగా 4 రోజులు అందరికీ భోజన సౌకర్యం కూడా కల్పించిన దానికి వాళ్ళందరికీ మా పార్టీ లీడర్లందరికీ కూడా నేను పేరు పేరున నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ప్రపంచం గర్వించదగ్గ మహనీయుడు భారతదేశ అణు ఆయుధ శాస్త్ర పితామహుడు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గొప్ప దేశభక్తుడు అబ్దుల్ కలాం అని బాపట్ల జిల్లా వైసీపీ నాయకుడు చెల్లా రామయ్య కొనియాడారు మాజీ రాష్ట్రపతి భారతరత్న కలాం 92వ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పేదరికం నుంచి ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆశయాలకు అనుగుణంగా అడుగుజాడల్లో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీ రంజాన్ కాగిత రవి పసుపులేటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ అబ్దుల్ కలాం గారి పుట్టినరోజుని మన బాపట్లలో యువత పెద్దలందరం కూడా ఆయన జయంతిని ఈరోజు ఆయన పూలదండేసి అందించడం జరిగింది అబ్దుల్ కలాం గారు ఎంతో గొప్ప వ్యక్తి ఒక కులానికో మతానికో వ్యక్తి కాదైనా ఈ రోజున మనకన్నా పెద్దవాళ్ళని చెప్పుకునే రోజుల్లో మనం ఎంతోమంది చెప్పుకున్న పరిస్థితులు అబ్దుల్ కలాం గారు ఈ యువత కావచ్చు ఈ కాలం కావచ్చు మనందరం కూడా అబ్దుల్ కలాం గారిని చూసిన రోజులే ఉన్నాయి మనకి అబ్దుల్ కలాం గారు చెప్పిన మార్గాలు ఆయన ఆలోచన ఈ దేశానికి ఎంతో ఉపయోగపడేవి కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ అబ్దుల్ కలాం గారు ఆలోచన ప్రకారంగా ఈరోజు యువత కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని అబ్దుల్ కలాం గారి లాగా మంచి మార్గంతో మన దేశంలో ముందుగా నడవాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అబ్దుల్ కలాం గారిని జయంతి ఘనంగా అందరూ జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేషనల్ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న యోగా షెడ్ నిర్మాణ పనులలో డొల్లతనం అడుగడుగునా కనిపిస్తోంది
ఈ షెడ్ కోసం 6 లక్షల రూపాయల ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కాంట్రాక్టర్ షెడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో నిర్మించాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోకుండా అతుకుల పైపులతో పనిచి కానిచేస్తున్నాడు. ఆయన సంబంధిత అధికారులు ఇవేమీ పట్టనట్లు ఉండడంతో సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. పునాదుల దశలోనే బేస్మెంట్ పనులను అధ్వానంగా చేపడుతున్నా అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. శ్రీ వాసవి నగర్ కాలనీ, మల్లాపూర్ ఆర్సీఐ రోడ్, భాగ్యనగర్లో కృష్ణా వాటర్ పైప్ లైన్ వేయడం పూర్తయిందని, గృహ యజమానులు కనెక్షన్ కోసం అప్లై చేసుకోవాలని వాటర్ వర్క్స్ డీజీఎం మహేష్ సూచించారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మితాని డిపో మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ నెల రోజుల నుండి ఉదయం 8:30 సాయంత్రం 6 గంటలకు ఆర్సీఐ నుండి కోటి వయా శ్రీ వాసవి నగర్ కాలనీకి బస్సు నడిపిస్తున్నామని అన్నారు. దిల్సుఖ్ నగర్, నాంపల్లికి వెళ్లడానికి కూడా బస్సులు పెంచుతామని, ఈ సేవలను కాలనీ వాసులు, చుట్టుపక్కల కాలనీ వారు కూడా ఉపయోగించుకునేలా చూడాలని కోరారు. కాలనీ ప్రతినిధి బొడ్ల మల్లికార్జున్ మాట్లాడుతూ కాలనీలో రోడ్ల మరమ్మత్తు కావాల్సి ఉందని, కాలనీ గృహ ఫ్లాట్స్ యాజమానుల సహకారంతో వాటిని కూడా సాధించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమాండర్ మూర్తి, రామకృష్ణ, కిరణ్ కుమార్, విద్యాసాగర్, బ్రహ్మసాగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. నమస్కారం సార్, నా పేరు కే ఆంజనేయులు, టీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ మిదాని. మరి గత ఒక 1 మంత్ బ్యాక్ ఈ కాలనీ వాసులు ఒక మల్లికార్జున్ సార్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు మాకు ఇక్కడ బస్సు సౌకర్యం కల్పించమని. మరి మేము కూడా సార్ చెప్పిన వెంటనే 1 వీక్లో మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి మన వాసవి కాలనీ నుంచి ఉమెన్స్ కాలేజు, మళ్ళీ సాయంత్రం ఉమెన్స్ కాలనీ నుంచి ఇక్కడికి. ఎందుకంటే బస్సు సౌకర్యం కల్పిస్తాము, ఎక్కే వాళ్ళు కూడా ఉండాలి. మినిమం మాకేందంటే మినిమం ఒక డీజిల్ కాస్ట్ కిలోమీటర్కి 20 రూపీస్ ఖర్చు అవుతుంది. మరి ఇక్కడ మాకు మినిమం ఒక 10-15 మెంబర్స్ ఎక్కితే తప్పనిసరిగా ఇటు నుంచి దిల్సుఖ్నగర్ కానివ్వండి, కోటికి కానివ్వండి బస్ సౌకర్యం కల్పిస్తాం సార్. మేము మరి ప్రెసిడెంట్ గారు కూడా విన్నవించినాము. ఎవరైతే ఒక 15-20 మెంబర్స్ ఏ టైంలో కావాలి మీకు ఈ కాలనీకి ఆ టైంలో తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. బాపట్ల ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ పట్టణంలోని 1వ వార్డు బేతాని కాలనీలో వైసీపీ జిల్లా నాయకుడు చెల్లా రామయ్య ఆధ్వర్యంలో దైవజనులతో ప్రార్థనలు జరిపించారు. అక్కడ ఉన్న దివ్యాంగులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఇంకా ఎన్నో సేవలు ప్రజలకు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దైనజనులు ఆర్ సాంసన్, పెద్దలు క్రిస్టియన్ రాజారావు, సెక్రటరీ నరసింహారెడ్డి, వాలంటీర్ జాన్ మరియు కాగిత రవి తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు మంచి ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబంతో సంతోషంతో ఆనందంగా ఉండి బాపట్ల ప్రజలకు ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ బాపట్ల నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని, ఎల్లప్పుడూ దేవుళ్ళు ప్రజలంతా దేవుళ్ళు కూడా మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఉన్నారని చెప్పి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా సహకరించిన వైసీపీ రాష్ట్ర నాయకులు ఉప్పు రాజశేఖర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు కులాలకి పార్టీకి సంబంధం లేకుండా ప్రతి కుటుంబాల్లో కూడా ఒక పెద్దగా, కుటుంబంలో ఒక పెద్దగా ఈ నియోజకవర్గంలో ఎంతో ఆయన నాయకత్వాన్ని ముందు నడిపిస్తున్నందుకు కూడా ప్రజలందరూ కూడా రఘుపతి గారు బాగుండాలి, రఘుపతి గారు రావాలి, రఘుపతి గారు నాయకత్వం ముందు నడిపించాలి అని ఒక నిదానంతో ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు నేను వచ్చేసి మన ఎమ్మెల్యే రఘుపతి గారు అయ్యా ఆయన నాయకత్వం ఎంతో బాగుంటుంది అయ్యా, అలాంటి నాయకుడు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా ఉన్న పెద్దలు, ఇక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళ ఆనందంతో సంతోషంతో కూడా మేమందరం కూడా ప్రార్థించుకున్న టైంలో ఎమ్మెల్యే రఘుపతి గారి గురించి కుటుంబం బాగుండాలని చెప్పి మేము ఎప్పుడు ప్రార్థిస్తామని చెప్పి కూడా ఉన్న ప్రజలందరూ తెలియజేస్తున్నందుకు కూడా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారి నాయకత్వం ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ ఆయన నాయకత్వాన్ని ముందు నడిపించాలని మరొకసారి దేవుడిని ప్రార్థిస్తున్నాము. దేవుడు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే రఘుపతి గారిని ఆయన కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో, మంచి జ్ఞానంతో జీవితంలోకి ప్రజల్లోకి ఎల్లప్పుడూ ఆయన నాయకత్వం ముందు నడిపించాలని చెప్పి
ప్రార్థిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ కృపలో ఈ దయలో అనేక మంది చేసినటువంటి ప్రార్థనను బట్టి వారి దాసునికి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను ఆరోగ్యంలో అనుగ్రహించినందుకే వందనములు. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీకు జీవించే సంవత్సరంలో అధికములగును అని వాగ్దానం చేశాను. అనేక మంది ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆలకించి మీ దాసుని పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఆ సంతోషకరమైనటువంటి శుభ సందర్భంలో ప్రభా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రియులను ప్రేమించి వారు పంపించినటువంటి ఆయన వాటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే వీటి కొరకు తండ్రి ప్రయాసపడినటువంటి మీ దాసులు తండ్రి మరి చల్ల రామయ్య గారి కొరకు ప్రత్యేకంగా వారి యొక్క బృందం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ కాలనీలో ఉన్నటువంటి పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా ప్రార్థన మీరు ఆలకించి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కోన రంగపతి గారికి పరిపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థతను, దీర్ఘాయుష్ను మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హైదరాబాద్లోని ఇమ్దాద్ అల్ ఫుక్రా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ బాలికల విద్య, శిక్షణ, స్పాన్సర్షిప్ సౌకర్యాన్ని నిరుపేదలు వినియోగించుకోవాలని ట్రస్ట్ చైర్మన్ అజ్మత్ ఏ నిసా సాహిబా కోరారు. ఇమ్దాద్ అల్ ఫుక్రా ట్రస్ట్ హైదరాబాద్లో ఒక ప్రముఖ సంస్థ అని అన్నారు. అల్ ఫుక్రా అనాథాశ్రమం షాహీన్ నగర్ సమీపంలోని వెంకటాపూర్ బిస్మిల్లా కాలనీలో ఉందని తెలిపారు. బాలికలకు మతపరమైన సమకాలీన విద్య నేర్పుతున్నామని, హస్తకళలు, టైలరింగ్, ఇతర ఉపాధి సంబంధిత నైపుణ్యాలు కూడా బోధిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా అనాథ బాలికల రక్షణ కోసం భద్రత, చట్టపరమైన ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చునని అన్నారు. वो तो अभी पे स्टार्टअप है, इसलिए मैं नहीं बोलना चाह रही थी. इंशाल्लाह अगर वो बच्चे हमारे पास पढ़े तो उनकी जहाँ तक वो लोग पढ़ना चाहें, चाहे वो इतना मतलब वहाँ तक हमारी जो टीम है इमदाद अल फुकरा ट्रस्ट में जो टीम है, जो इसके डोनर्स है और जो इसके बेनिफिशियरी जो भी मतलब हमारी जो बैक साइड जो टीम है ओके, तो अल्हम्दुलिल्लाह इतना हमारे पास दूर तक हम सोच कर गए कि अगर वो डॉक्टर भी बनना चाहे तो हम वहाँ तक भी उनकी उसकी तालीम का हम ले सकते हैं जिम्मेदारी उनकी. इंशाल्लाह अगर हो सका तो हम उनकी विदाई भी यहाँ से करके भेजेंगे. वहाँ तक हमारा इरादा है. और यहाँ पर हमारे पास 9 बच्चे काम करने वाले कितने लोग? तो यहाँ पे बच्चों को ऐसा कुछ काम करने की ज़रूरत नहीं पड़ती. अल्हम्दुलिल्लाह यहाँ पे बच्चों को हर वो चीज़, बच्चों का सिर्फ 3 ही चीज़ है यहाँ पे, पढ़ना है, खाना है और खेलना. नहीं बोल सकती मैं कि वो तो यहाँ पे क्लीनिंग से लेके वॉशिंग हर वो चीज़ के लिए यहाँ पे स्टाफ है. बच्चों को कपड़े धोने की ज़रूरत नहीं पड़ती, कपड़े धोने के लिए भी स्टाफ है, क्लीनिंग के लिए हर वो काम के लिए पूरा स्टाफ है. और अल्हम्दुलिल्लाह पूरा फीमेल स्टाफ है हमारे पास. हम यहाँ पे ग्रेजुएशन इमदाद अल फुकरा ट्रस्ट ये असल में जो यतीम लड़कियां हैं उनकी किफ़ालत और उनकी तालीमी ज़िम्मेदारी को अदा करने के लिए क़ायम किया गया है. और अच्छी बात यह है कि यहाँ तमाम तर इस्लामिक वैल्यूज़ और अखलाक़ी क़दरों के साथ इन लड़कियों की तरबियत की जाती है. हमें ये बात समझना चाहिए कि जो समाज में यतीम लड़के और लड़कियाँ हैं वो समाज के लिए बर्डन या बोझ नहीं है, बल्कि वो समाज की ज़िम्मेदारी है. और अगर उनकी सही देखभाल और तालीम और तरबियत की गई तो इंशाअल्लाह उससे समाज को अल्लाह की तरफ से बेहतरीन बदला और रिटर्न मिलेगा. इस ट्रस्ट के तहत ये इदारा कायम है. आप वाकिफ़ हैं, ये बिस्मिल्ला कॉलोनी शाहीन नगर से जुड़ा हुआ या वेंकटापुर से जुड़ा हुआ इलाक़ा है. और यहाँ ये कोशिश की जाती है कि तमाम तर वो लड़कियाँ जो यतीम हैं या फिर सिंगल पेरेंट्स हैं उनको भी शेल्टर दिया जाता है और उनकी तमाम तर किफ़ालत और ज़िम्मेदारी ली जाती है. दूसरी बात यह है कि जो मुस्लिम फैमिलीज़ हैं उनसे हम रिक्वेस्ट करेंगे कि इस अहम कॉज़ में अगर आप सपोर्ट करना चाहते हैं तो आपके ख़ानदान, रिश्तेदारों में, क़राबतदारी में कहीं भी अगर कोई यतीम लड़की है और उसकी सही देखभाल और किफ़ालत नहीं हो पा रही है तो आप बिला तकल्लुफ़ हम तक अप्रोच कीजिए और यहाँ पहुँचा दीजिए. इंशाअल्लाह उन्हें ख़ानदान का माहौल फ़राहम किया जाएगा और पूरी इज़्ज़त, डिग्निटी और हिफाजत के साथ उनकी तालीम और तरबियत और परवरिश की जाएगी. बुनियादी तौर पर जो एज क्राइटेरिया फ़िक्स किया गया वो 7 साल और उससे ऊपर का है. तो इस 7 साल की लड़कियां हों तो उन्हें आप यहाँ भेज सकते हैं. और अल्हम्दुलिल्लाह इस इदारे को, इसका ट्रस्ट है, ट्रस्ट में काफ़ी काबिल एतबार लोग हैं. और उसके साथ साथ इस इलाक़े के जो लोकल सोशल वर्कर्स हैं उन सब का सपोर्ट है. जनाब गौस साहब हैं, ये क़ुबा कॉलोनी शाहीन नगर से, और ये बड़ा अच्छा सोशल वर्क यहाँ कर रहे हैं. आदिल साहब हैं, आपकी टीम का हिस्सा हैं. मोहतरमा हफ्सा साहबा हैं,
अज़मतुन्निसा साहबा हैं, तो ये सब मिलकर इस काम को कर रहे हैं। अच्छे खासे लोगों का ताउन और कोऑपरेशन हासिल है और पूरी कानूनी और लीगल बुनियादों पर जो पैरामीटर्स हैं उनका लिहाज रखकर ये काम किया जा रहा है। तो हम उम्मीद रखते हैं कि लोग इस इदारे के ताउन के लिए आगे बढ़ेंगे। और आपका सबसे बड़ा ताउन ये है कि जो लड़कियाँ ख़ानदानी तशद्दुद के शिकार हैं, सिंगल पेरेंट्स के पास हैं, जिनकी ज़रूरतों की किफ़ालत नहीं हो पा रही, उन लड़कियों को लाकर आप यहाँ शरीक कराइए। बहुत शुक्रिया। జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబడ్డ డివిజన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ సిరాజ్ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్ కుమార్, విజయ్ సింహ, దేవమణి, సరళ, పద్మ, మొగల్, కాసింబేగ్, ఫయాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మండలంలో ఏర్పాటు చేసిన 7 సెంటర్లలో 2568 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. నిఘా నీడన భారీ బందోబస్తు మధ్య పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రాల్లోకి అనుమతించారు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలో క్రీడల మైదానం, గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని జెడ్పీటీసీ రామకృష్ణ, వైసీపీ మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ హంద్రీ నివాస్ ప్రధాన కాలువల నుండి పిల్ల కాలువలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కూడా సీఎం జగన్కు అభ్యర్థించామని తెలిపారు. వాల్మీకుల గురించి సమస్య పైన నేను అడగడం జరిగింది. వాల్మీకుల్ని గతంలో మీరు చెప్పినారు సార్, పదయాత్రలో చెప్పినారు, ఎస్టీలు చేస్తామని చెప్పినారు. మరి 3 సంవత్సరాలు అయింది, దీనిపైన మరి ఆలోచన చేయండి సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం తీర్మానం చేసింది కానీ ఇవన్నీ కరెక్ట్గా చేయలేదు. దీనిపైన మన ప్రభుత్వం కూడా కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అన్ని ఆలోచన చేసి పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చేసి రేపు అసెంబ్లీ సమావేశాల్లో మరలా. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. నిన్న తాడేపల్లిలో ఆలూరు కార్యకర్తల సమావేశం జరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన ఆలూరు మంత్రి గారు జయరామన్న గారు, అట్లే సీఎం గారు ముందు మన దేవనకొండ మండలం నుంచి కూడా ఒక 10 మంది పోవడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తల గురించి మన దేవనకొండ మండలం గురించి మేము కూడా సార్ని పరిచయం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన మండలం గురించి కూడా అడిగినారు మంత్రి సీఎం గారు అడిగినారు నిన్న. సార్ మాది చాలా పెద్ద మండలం సార్, పెద్ద ఫ్యాక్షన్ మండలం సార్ మాది చాలా వెనుకబడిన మండలం మాది, మాకు ఏమైనా న్యాయం చేయాలని అడిగినాము. అడిగిన వెంటనే తక్షణమే ఆయన ఉండి వెంటనే మీ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏం కానీ చెప్పడం జరిగింది ఆయన. సార్ మా మండలం దగ్గర 80,000 ఓటర్లు ఉన్నాయి సార్ మా మండలంలో, మాకు ఒక క్రీడా మైదానం కావాలి సార్ మాకంటే వెంటనే పిలిచి ఆ పిఏ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా కార్యకర్తలు కూడా, ఎందుకంటే నేను అందరిలో కలవలేకపోయినాను, మరి ఇంకొకసారి మరి వేరే కార్యకర్తలతో కూడా పిలిపించుకొని మాట్లాడతాం కూడా చెప్పడం జరిగింది. అందుకే దీని నుంచి ఎవరు కూడా ఇబ్బంది పడొద్దండి, మళ్ళీ నిరుత్సాహపడొద్దండి, మన అందరూ కలిసికట్టుగా ఉండండి, మన టార్గెట్ 170 టార్గెట్ చెప్పడం కూడా జరిగింది. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే కూడా మీరే దగ్గర నుండి కూర్చొని సమస్యని పరిష్కారం చేసుకోవడం కూడా చెప్పడం జరిగింది సార్ గారు అని. మాకు ఈ నిన్న జరిగిన ప్రోగ్రామ్కి చాలా సంతోషకరమైన జరుగుతూ ఈ అవకాశం పెద్దలకి నమస్కారం గురించి అడగడం జరిగింది. సారు గారు అదే సీఎం గారు స్పందిస్తూ హెచ్ఎన్ఎస్ కాలువ గురించి కూడా చెప్పడం జరిగింది. సార్ గత ప్రభుత్వంలో ఇంతకుముందు నాన్నగారు చేసిన అంద్రనేవ గురించి కూడా చెప్పడం జరిగింది. సార్ మాకు ఇప్పటివరకు ఒక 25,000 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది సార్. మా మండలం దగ్గర 50,000 ఎకరాలకు ఉంది సార్. దాన్ని కూడా పిల్ల కాలువలు కూడా వెంటనే పిల్ల కాలువ తోగేయాలి సార్ చెప్పడం జరిగింది. సార్ కూడా దాన్ని చెప్పి తొందరలోనే మీ సమస్యకి పరిష్కారం చేస్తానని కూడా చెప్పింది. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, నీళ్ళ వ్యవస్థ కానీ ఏది లోపల రాకుండా అన్నీ మీరు పూర్తి చేసే ఎలక్షన్కి పోదామని కూడా చెప్పడం జరిగింది సీఎం గారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలను నిర్మల్ జిల్లా ముతోల్లో ఘనంగా జరుపుకున్నారు. రవీంద్ర ఉన్నత పాఠశాల, అక్షర పాఠశాల, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జరిగిన వేడుకల్లో కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత స్థానంలో నిల్చడంలో విశేషంగా కృషి చేశారని పలువురు కొనియాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉన్నత స్థానానికి చేరుకున్న అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతున్న యాదవ్, చైర్మన్ భీమ్రావ్ దేశాయ్, లిటిల్ ఫ్లవర్ ప్రిన్సిపాల్ నజీబ్, అక్షర డైరెక్టర్ సుభాష్, ప్రిన్సిపాల్ సాయి కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
one only. Remaining all just to do action. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ముంపు బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శ. 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. హవ్వా అతుకుల పైపులతో యోగా షెడ్ నిర్మాణమా? పట్టించుకోని అధికారులు, సర్వత్రా విమర్శలు. ప్రపంచం గర్వించదగ్గ మహనీయుడు అబ్దుల్ కలాం. కొనియాడిన బాపట్ల జిల్లా వైసీపీ నాయకుడు చెల్లా రామయ్య. కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కోసం అప్లై చేసుకోండి. శ్రీ వాసవి నగర్ కాలనీ వాసులకు వాటర్ వర్క్స్ డీజీఎం మహేష్ సూచన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.